నమస్తే అండి. సహజంగా మనం వ్యాపారం ప్రారంభించినప్పుడు ఏదైనా వస్తువు ఎండబెట్టాలంటే చాలా పెద్ద ప్రయాస కింద ఉండేదండి. టయానికి ఎండ లేకపోవడం, ఎండే టయానికి మబ్బులేసేయడం, లేదంటే వర్షం పడిపోవడం, రకరకాల ఇబ్బందులు ఫేస్ చేశాం. 4 సంవత్సరాల కిందట ఒక చిన్న ఎలక్ట్రికల్ డ్రైయర్ కొన్నామండి. ప్రొడక్ట్స్ మేము ఆ డ్రైయర్ ద్వారా ఉత్పత్తి చేయడం జరిగింది. ఇప్పుడు దాని నుంచి మన హీట్ రూమ్ అండి, ఏ టెంపరేచర్ కలితే ఆ టెంపరేచర్ ఆ గదిలో ఉన్న ప్రతి ప్రొడక్ట్కి ఒకేలాగా అందించే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట అండి. ఎలక్ట్రికల్ డ్రైయర్ నుంచి హీట్ పంప్ డ్రైయర్ అంటారు దీన్ని. మనకు ఫైనాన్షియల్గా కొంత ఎక్కువ కాస్ట్ అయినా కూడా మంచి నాణ్యమైన ఉత్పత్తి ప్రజలకు అందించాలని, తక్కువ టైంలో ఎక్కువ ఉత్పత్తి మనం చేయాలన్నా కూడా ఈ డ్రైయర్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఒకసారి మీరు డ్రైయర్ ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. ఒకేసారి మనం 100 కేజీలు పైబడిన సరుకుని డ్రై చేయొచ్చండి. అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ క్వాలిటీ. బీట్రూట్ పౌడర్ కానీ, టమాటా పౌడర్, ఫ్రూట్సే కాదు వెజిటేబుల్స్ కూడా మనకి బల్క్గా కావాలనుకున్న వాళ్ళు కూడా మన కాంటాక్ట్ అవ్వచ్చండి. మేము B2B బిజినెస్ కూడా మేము కంపల్సరీ ఇస్తామండి. ఒకసారి 40 ట్రైలు ఉంటాయండి. ఇలా ఇంచుమించు 100 కేజీల ప్రొడక్ట్ ఒకేసారి మనకి తయారవుతుంది. బయట ఎండలో పెడితే 3 రోజులు పట్టేది, ఇది నుంచి 5 నుంచి 6 గంటల్లోనే మంచి ప్రొడక్షన్ మనకు రెడీ అయిపోతుంది. మనం ఈ డ్రైయర్ని తీసుకురావడానికి కూడా చాలా వ్యయ ప్రయాసాలు, అంటే చాలా కష్టపడవలసి వచ్చిందండి. ఈ డ్రైయర్ మనం ఎక్కడ గుజరాత్లో రాజ్కోట్ నుంచి తీసుకురావడం జరిగింది. ఇది ట్రక్ మీద వచ్చింది అనమాట. ఇక్కడ నుంచి లోపల తీసుకురావడం కూడా మీకు కొన్ని వీడియో షార్ట్స్ కూడా చూపిస్తాను. చాలా వ్యయ ప్రయాసాలు కూడుతుంది, కానీ ఆ కష్టం అంతా కూడా దీని నుంచి వచ్చే ఉత్పత్తి ఏదైతే మనకి క్వాలిటీ చూడగానే ఆ కష్టాన్ని అంతా మేము మర్చిపోయాం అనమాట అండి. మంచి ఉత్పత్తులు కావాలంటే ఖచ్చితంగా ఆ మాత్రం మనం హార్డ్ వర్క్ చేస్తేనే పర్ఫెక్ట్ అవుట్పుట్ వస్తుంది అనేది మా సంకల్పం.